ప్రజల్లో మూఢనమ్మకాలపై విశ్వాసం ఇంకా తగ్గడం లేదు. చాదస్తం, పిచ్చి నమ్మకంతో ఎక్కడో మారుమూల గ్రామాల్లో కొందరు వ్యక్తులు చేసే పనులు చూసి ఆశ్చర్యపడేవాళ్లం. కానీ ఇప్పుడు అలాంటి పైత్యం చాలా మందిలో ఉందని తమిళనాడులో జరిగిన ఓ సంఘటన ఉదాహరణగా నిలిచింది. కట్టుకున్న భార్య చనిపోతే అంత్యక్రియలు నిర్వహించాల్సిన భర్త శవాన్ని ఇంట్లో పెట్టుకుని 3 రోజుల తర్వాత ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు. అయితే ఇదంతా భర్త తన ఇష్టపూర్వకంగా కాకుండా కొడుకులు చెప్పిన మాటలను నమ్మే చేయడం అందర్నీ షాక్కి గురిచేసింది. ఇంకా విచిత్రమేమిటంటే, కొడుకుల్లో ఒకరు ఎంబీబీఎస్ చదువుతుండగా మరో కొడుకు మెడిసిన్ కంప్లీట్ చేశాడు. ఇంత విద్యావంతులు ఉన్న ఇంట్లో ఈ ఘటన జరగడంతో వార్త వైరల్ అవుతోంది. తమిళనాడు రాష్ట్రం మదురైలో షాకింగ్ న్యూస్ ఒకటి ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. తిరునల్వేలి జిల్లా కలక్కాడు మండలం చిదంపరాయపురంకు చెందిన బాలకృష్ణన్ అనే వ్యక్తి తన భార్య చనిపోతే అంత్యక్రియలు నిర్వహించకుండా శవాన్ని ఇంట్లోనే 3 రోజుల పాటు ఉంచాడు. అటుపై 3వ రోజు చనిపోయిన తన భార్యకు ప్రాణం వస్తుందని ప్రార్థనలు చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన మదురైలోని ఎస్ఎస్ కాలనీ జానకి నారాయణ్ వీధిలోని ఓ అపార్ట్మెంట్లో చోటు చేసుకుంది. మృతురాలు మాలతీతో పాటు 2 కొడుకులతో కలిసి బాలకృష్ణన్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఓ హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. అయితే ఈ నెల 8వ తేదీన మాలతి అనారోగ్యంతో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. మృతదేహాన్ని అంబులెన్స్లో ఇంటికి తెచ్చిన కుటుంబ సభ్యులు డెడ్ బాడీని ఐస్ బాక్స్లో ఉంచారు. మరుసటి రోజు అంత్యక్రియలు నిర్వహించకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నిలదీయడంతో దూర ప్రాంతాల నుంచి బంధువులు రావాలని అబద్ధం చెప్పారు. 3వ రోజు కూడా అంత్యక్రియలు నిర్వహించకుండా ఇంట్లోనే భద్రంగా పెట్టుకోవడంతో స్థానికులు మరోసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కాలనీవాసుల ఫిర్యాదుతో పోలీసులు బాలకృష్ణన్ ఇంటికి వెళ్లారు. అయితే బాలకృష్ణన్ పోలీసుల్ని ఇంట్లోకి రానివ్వకుండా ఇంటి బయటే అడ్డుకోవడంతో పాటు లోపలికొస్తే సూసైడ్ చేసుకుంటానని చెప్పి తలుపుకు తాళం వేశాడు. బాలకృష్ణన్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు కిటికీలోంచి చూడడంతో 2 కుమారులతో కలిసి భార్య మృతదేహం ఉంచిన బాక్స్ దగ్గర ప్రార్థనలు చేయడం కనిపించింది. ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన పోలీసులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. చర్చిలో పాస్టర్గా దైవ ప్రవచనాలు చెబుతున్న బాలకృష్ణన్ ఇటీవలే మతం మార్చుకున్నాడని తేలింది. అంతేకాదు తన 2 కొడుకులు కూడా డాక్టర్ చదువుతున్నారు. అయితే భార్య చనిపోయిన 3వ రోజు శవం దగ్గర ప్రార్థన చేస్తే తిరిగి ప్రాణం వస్తుందనే కొడుకులు చెప్పిన మాట నమ్మి ఈ విధంగా ప్రవర్తించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే చనిపోయిన భార్య శవపేటికలోంచి సజీవంగా లేవకపోవడంతో బంధువులు, చర్చి పాస్టర్ల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించాడు బాలకృష్ణన్. అసలు జరిగిందంతా తెలుసుకున్న పోలీసులు, స్థానికులు మూఢనమ్మకాలతో ఇంత విచిత్రంగా ప్రవర్తించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.